కంపేర్ చేసుకోవడానికి ఏం లేదు. మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాలు నువ్వెందుకు ఇవ్వట్లేదు, లోటు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాలు అతనెట్టేస్తున్నాడు అన్నటువంటి చర్చ అక్కడ వెళ్ళింది గ్రామీణ ప్రాంతం. అందుకని కేసీఆర్ ఓడిపోయాడు. ఇక్కడ జగన్ ఇంపాక్ట్ రెండోసారి. తర్వాత రేవంత్ వచ్చాడు, సూపర్ 6 అన్నటువంటి పేరుతో వచ్చాడు. వచ్చేటప్పటికి ఇక్కడ రేవంత్ ఇక్కడ వీళ్ళు అదే చెప్తున్నారు, కర్ణాటకలో కూడా చెప్తున్నారు బస్సులో ఫ్రీగా వచ్చేస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో జనాలందరూ జగన్ పక్కన పెట్టేసి ఎంతకంటే ఎక్కువ ఇస్తారని ఇక్కడ చంద్రబాబుని ఎన్నిక చేసుకున్నారు, నమ్మారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఈ రెండిట్లో కంపేర్ చేస్తారు కదా, పెన్షన్ పరంగా రేవంత్ తో పోల్చుకుంటే చంద్రబాబు బెటర్. 4,000 ఇస్తున్నారు, అక్కడ అంత ఇవ్వట్ల, అక్కడ 3,000 ఏమో అనుకుంటా తెలంగాణ. దాంతో పోల్చుకుంటే బెటర్. బియ్యం విషయంలో మాత్రం మనకంటే అక్కడ బియ్యం సేకరణ బాగుంది. బియ్యంకి సంబంధించి సన్న బియ్యం ఇస్తున్నారు అక్కడ, సన్న బియ్యం ఇస్తున్నారు. ఇక్కడ సన్న బియ్యం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం మనం? ఇక్కడ మనకి మధ్యాహ్న భోజనంలో స్టార్ట్ చేశారు ఇవాళ నుంచి. మధ్యాహ్న భోజనాలు చేయడం గ్రేట్. అక్కడ ఎప్పుడో పెట్టారు. అక్కడ మధ్యాహ్న భోజనం అన్నటువంటిది అతను ఉన్నప్పటి నుంచి బిగిన్ చేశారు, కేసీఆర్ ఉన్నప్పటి. ఇప్పుడు జనాలందరికి కూడా ఇస్తున్నాడు. ఇక్కడ అది ఇస్తే అసలు ఈ గొడవ లేదు కదా, సీజ్ ద షిప్ లేవు కదా. అప్పుడు ఇప్పుడు తినని బియ్యం నువ్వు ఇచ్చి ఎందుకు తింటలేదు, డబ్బులు ఇస్తే జనం పాడైపోతారు, పాడు చేస్తారు, లేకపోతే కప్పులు ఇద్దాం అనుకుంటున్నాం, కప్పులు ఇద్దాం అనుకుంటున్నాం, ఇవన్నీ ఎందుకు? 41 రూపాయలు నీకు, 41 రూపాయలు పోతుందో నువ్వే చెప్తున్నావు. ఇవాళ మనకి సన్న బియ్యం ఎంతండి? 60 రూపాయలు.